పెద్ద విషయం. ఇండియా భద్రతే ప్రమాదంలో ఉంది. ఎంజీరావు గారు, ఇరాన్పై అమెరికా చేస్తోన్న యుద్ధాన్ని ముస్లింలపై జరుగుతోన్న యుద్ధంగా ఇరాన్ అభివర్ణిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. షియా సున్నీ అనే భేదం లేకుండా ముస్లింలందరూ కూడా ఇప్పుడు అమెరికా చర్యను ఖండిస్తోన్న పరిస్థితి. ప్రపంచంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా ఇప్పుడు అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. సో అమెరికాపై గల్ఫ్ దేశాల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి గల కారణం ఏంటి? అండ్ ఇది ఇరాన్, చైనా అండ్ రష్యాల వ్యూహమా? ఎస్ అండి. ఇప్పుడు యుఏఈలో రిచెస్ట్ పర్సన్ అంటే బిలియనీరు నిన్న డైరెక్ట్గా ఒక మాట్లాడడం జరిగింది. అదేంటి, అమెరికా అనవసరంగా ఈ ప్రాంతంలో యుద్ధాన్ని కొనసాగించి మా మీద బాంబులు వేయేటట్టు అమెరికా చేస్తుంది, అమెరికా అది చాలా తప్పు అంటూ యుఏఈలో రిచెస్ట్ బిలియనీర్ మాట్లాడు. ఆయన చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గల్ఫ్లో, యుఏఈలో తిరుగులేని బిలియనీర్ అనమాట. ఈయన మాట్లాడడం అంటే నిన్న గుర్తుపెట్టుకోవాలి, ఫ్రైడే రంజాన్ మాసం, ఖైమోనీ మరణం, ఒకే షియా నేషన్ నాశనం చేయడం, క్రిస్టియన్ ఇస్లాం అనే ఫీలింగ్ రావడం, రంజాన్ మాసంలో ఫ్రైడే రోజున తీవ్రమైన చర్చలు. ఓకే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సున్నీ షియా అనే ఒక డివిజన్, డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఎలా పరిపాలించాడు, డివైడ్ చేసి. లేకపోతే పరిపాలించే శక్తి ఉందా? ఇండియా కంటే 20 రెట్లు తక్కువ భూభాగం, పాపులేషన్లో 50 రెట్లు తక్కువ. వాడు 250 సంవత్సరాలు భారతదేశాన్ని ఎలా విభజించాడంటే విభజించి రూల్ చేయడం, విభజించి డివైడ్ అండ్ రూల్, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. ఓకే, బెదిరించడమా, లేకపోతే కర్రతో కొట్టి చంపేయడమా, లేకపోతే వాడు అది తాయిలేలు ఇవ్వడం. ఇలాగే సిరాజుద్దౌలా, బెంగాలీ వారు, ఈ మరాఠా వారు, తర్వాత ఈ మైసూరు వారు అన్ని చేసి ఒకరికొకరు డివైడ్ చేయడం, ఇవంతా చేసి డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కనుక వెస్టర్న్ వరల్డ్ అక్కడ సున్నీ షియా దాన్ని విడదీయడం, ఈ దేశాన్ని ఆ దేశాన్ని విడదీయడం, ఇప్పుడు సౌదీ అరేబియా ఇరాన్ దాన్ని వాడుకోవడం, ఇవన్నీ చేసి అక్కడ ఇజ్రాయెల్ని క్రియేట్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ. లేకపోతే ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండలేరు. ఇప్పుడు ఖైమనీ మరణం అనే ఒక వార్త అక్రాస్ ది ముస్లిమ్స్ని ఐక్యత క్రియేట్ చేసింది, ముఖ్యంగా ఇరాన్లో, అక్రాస్ ది గ్లో. అందులో ఇప్పుడు రిచెస్ట్ పర్సన్స్ అందరూ ఇరాన్కి. ఇరాన్ ఈజ్ ద హీరో. ఎందుకంటే ఇరాన్ ఐఆర్జీసీ హీరోగా నిలబడిపోయింది ఈరోజు ఇస్లామిక్ వరల్డ్లో. ఎందుకంటే 200 ముస్లింల యొక్క ప్రైడ్ని వాళ్ళు రక్షిస్తున్నట్టు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు, అమెరికా అనేది గ్రేట్ నేషన్, ఇజ్రాయెల్ ఈజ్ ద గ్రేట్ నేషన్. కానీ ఈ ఇరాన్ మీద చేసే యుద్ధం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. అది ఒక్కటే అమెరికాకి ఈరోజు ప్రాబ్లం. ఇంక్లూడ్ ట్రంప్ కూడా హయ్యెస్ట్ పాపులారిటీ లేదు. ట్రంప్ ఒక గ్రేటెస్ట్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ అయితే ఇరాన్ యుద్ధాన్ని వేరేగా చూశారు. ఇప్పుడు ట్రంప్ మంచి చేస్తున్నా చెడుగానే చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన క్రెడిట్ లేదు, ఆయన ఏది మంచి చేయలేదు ప్రపంచంలో. ఏది గ్రీన్లాండ్ అని, నాటో అని, ఉక్రెయిన్ అని, ఈ మధ్యలో అని పట్టి రావడం ఏ విషయంలో కూడా ఆయన మంచిగా లేదు. కాబట్టి ఇరాన్ యుద్ధం మంచిగా జరుగుతుందో చెడుగు జరుగుతుందో చూస్తలే, ఈ ట్రంప్ దృష్టితో చూస్తున్నారు. ఈ ట్రంప్ దృష్టితో చూస్తే తప్పు. కాబట్టి ఇస్లామిక్ వరల్డ్ ఏమనుకుంటుందంటే ఇది మా మీద, మా కల్చర్కి, మా రిలీజియన్ నాశనం చేసి ఒక యుద్ధంగా ట్రంప్ చేస్తున్నాడు. కాబట్టి ముస్లింలో ఐక్యత వస్తుంది. కాబట్టి గల్ఫ్ యుద్ధంలో ఈ ఐక్యత అనేది రష్యా చైనాలకి చాలా ముఖ్యం. అదే చైనా కోరుకునేది, అదే అమెరికా రష్యా కోరుకునేది. ఎందుకంటే యుఎస్ 2 డజన్ల బేస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ బేస్ల మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. ఈ బేస్ల మీద హౌతీసు, హిజ్బుల్లా వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అమెరికా అక్కడ ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే సివిలియన్స్ ఖాళీ చేశారు. అమెరికన్ బేస్ రాడార్ సెంటర్లు పోయినాయి. తీవ్రమైన అటాక్. ఒకవేళ అమెరికా బేస్లు అక్కడ ఖాళీ చేస్తే రష్యాకి అద్భుతం, చైనాకి ఇంకా అద్భుతం. కాబట్టి రష్యా, చైనాలు ఇరాన్ ద్వారా అటాక్ చేపిస్తున్నాయి. ఈ ఇస్లామిక్ ఫీలింగ్, బ్రదర్హుడ్ రెచ్చగొడుతున్నాయి. కాబట్టి ఏమవుతున్నాయి, ఈ క్రిస్టియన్ అనే దాని మీద వెస్టర్న్ ట్రంప్ దళాలకి వ్యతిరేకంగా జరిగితే రష్యా, చైనాలకు ఉపయోగం. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా దీర్ఘకాలికంగా కొనసాగితే ఇది ఇస్లాం, క్రిస్టియన్ వర్సెస్ క్రూసేడ్ టర్న్ తీసుకుంటే ఇక ట్రంప్ దళాలు అక్కడ ఉండలేని పరిస్థితి అనేది ఒకటి వస్తుంది. మరి ట్రంప్ అమెరికా అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఎలా ఎదుర్కొంటుందని అది అతిపెద్ద ఛాలెంజ్. కానీ అమెరికాని ట్రంప్ దృష్టితో చూడడం వల్ల ఈ ప్రమాదం. యాక్చువల్గా చెప్పాలంటే అమెరికా అక్కడ ఉండడం వల్ల ఇండియా లాంటి దేశాలు శాంతియుతంగా ఇది తెచ్చుకుంటున్నాయి. నేను ఏమంటున్నానంటే అమెరికా గ్రేట్. ఏ విధంగా అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత మానవ చరిత్రలోనే ఒక మంచి జరిగింది. అంటే ఇది అన్ని ఎవరో ఊహించరు. కానీ ప్రపంచాన్ని ఒక 1000 సంవత్సరాలుగా మనం చూస్తే, ఓకే, ప్రపంచంలో ఎప్పుడూ కూడా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక వాతావరణం ఉంది. అంతర్జాతీయ జలాలు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ క్లాస్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ అనేది. దాని ప్రకారం అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా వ్యాపారం చేయొచ్చు. అంతర్జాతీయ స్పేస్లో ఎవరి ఫ్లైట్ అయినా ఎగరవచ్చు. టెరిటోరియల్ వాటర్ అనేది ఒకటి ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయ ఈ చట్టం అనేది ఉండడం వల్లే మనం ట్రేడ్ చేసుకోగలం. చైనా గ్రేట్ అయ్యిందంటే దానివల్ల గ్లోబలైజేషన్. అంటే అమెరికా సూపర్ పవర్ అవడం వల్ల
ఈ ఇంటర్నేషనల్ ఫ్రీ స్పేస్, ఫ్రీ ఎయిర్వేస్ వల్ల, ఫ్రీ ఓషన్ వేవ్స్ వల్ల ఎంతో ప్రయోజనం, అద్భుతమైన శాంతి వెళ్ళిందనమాట. అమెరికా ఈజ్ అ గ్రేట్ ఈ విషయంలో. అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత జరిగిన ఒక అద్భుతమైన విషయం అండి ఇది. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని అన్నిటిని పక్కన పెడుతున్నాడు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ని అటాక్ చేశాడు ఆయుధాలు లేకుండా. సో దీన్ని వైలేట్ చేస్తున్నాడు. కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమెరికా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ట్రంప్ డిసిషన్స్. కాబట్టి ఇది గల్ఫ్లో అది తీవ్రమైన వ్యతిరేకత దారితీస్తుంది. కాబట్టి అమెరికా సూపర్ పవర్గా కొనసాగడమే ఇండియాకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 30 years అమెరికా సూపర్ పవర్గా ఉంటేనే ఇండియా ఎదిగిద్ది. కానీ చైనా, అమెరికా ప్లేస్లోకి చైనా వెంటనే వస్తే చైనాని ఎదుర్కొనే శక్తి ఇంకా మనకు రాలేదు, మన ఇండియన్ రూపీకి రాలేదు. వాస్తవం అది $20 trillion ఎకానమీ అది చైనాది. మనది 4 trillion, 5 రెట్లు తక్కువ ఉన్నాం. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో 33%, మనది 7%. సో అమెరికా సూపర్ పవర్ ఇంకొక 30-20 సంవత్సరాలు కొనసాగడం వల్ల, చైనాని అది అడ్డుకోవడం వల్ల ఇండియా గ్రోత్ అవుతుంది, డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి అమెరికా ఆధిపత్యం ఉండాలి. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. అందుకని బ్రిక్స్ కరెన్సీ వెంటనే రాకూడదు, అమెరికా డాలరే ఉండాలని నేను చెప్తాను. ఎందుకంటే చైనా కరెన్సీ వచ్చింది అనుకోండి, బ్రిక్స్ వస్తే అక్కడ చైనా ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికి ఇంటర్నేషనల్ న్యూ బ్యాంక్ వస్తే దానిలో ఎక్కువ షేర్ దాని ఉంది, ఇండియా షేర్ తక్కువ. అది ఏకంగా షాంఘైలో పెట్టుకుంది. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే దాని ఆధిపత్యం ఉంటుంది 80%. కాబట్టి అమెరికా డాలర్ ఉండాలి, అమెరికా ఆధిపత్యం కొనసాగాలి. అదే ఇండియా గ్రోత్ అవ్వడానికి ఉపయోగం. అందుకని ఇండియా తొందరపడదు. చూడండి, అమెరికా విషయంలో మోడీ చాలా జాగ్రత్తగా సంబంధాలు ఉంచుతారు, చాలా జాగ్రత్తగా బ్రిక్స్ కరెన్సీని అప్పుడే చైనా ఓకే రెడీ అయినా, రష్యా రెడీ అయినా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తొందరపడరు. అందుకని ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి, బ్రెజిల్లో జరిగే మీటింగ్. చాలా లోతుగానే విషయం అనమాట. కాబట్టి అమెరికా సూపర్ పవర్ స్టేటస్ వెంటనే ట్రంప్ వల్ల కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఇండియాకి మంచిది కాదు, కానీ చైనాకి మంచిదండి. ఇక ఫైనల్గా